టిప్పు టాపు దొరకదిలిండో ఎవడికి వీడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంబు నొకలుకు నుండో విడి లుక్కు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో మోస్ట్ కన్నింగు మస్త్ టైమింగు రైట్లలో రాంగు కోతలలో కింగు మార్చెతన రంగు పక్కా ప్లానింగు. అందరికీ నమస్కారం. పలాస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాటంతో ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి సీదిరి అప్పలరాజు గడిచినటువంటి కాలంలో మంత్రి హోదాలో ఎంత పెచ్చిరేగిపోయాడో అన్నదానికి ఒక ఉదాహరణ మీకు తెలియపరుస్తున్నాను. యువగలం సందర్భంలో లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక ప్రెస్ మీట్ లో లోకేష్ బాబు గారి పట్ల అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత దారుణంగా మాట్లాడాడో ఈ వ్యక్తి ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఊహించుకో లోకేష్, నేను బట్టలు ఉడదీసేసి వేలాడి తీసేసి బూటకాలతో నేను తంతా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. అవసరమా నీకు? నీ బాడీకి నీ బాడీ లాంగ్వేజ్ కి నీ డైలాగ్కి అసలు ఏం సంబంధం ఉందా? ముందు నువ్వు గెలుస్తావు లేదు నువ్వు ఆలోచించు. నీకు డైరీ, దానికి మళ్ళీ ఒక ఎర్ర డైరీ, అందులో పేర్లు రాసుకోవడం. నీ జన్మ మొత్తం నువ్వు రామకోట రాసుకుంటూ ఉండాలి. నువ్వు అయిపోతావు ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే అవ్వగలను అన్నటువంటి నమ్మకం ఉంటే నీ నియోజకవర్గం మీద నువ్వు ఈరోజు చెప్పి చూద్దాం. ఇవన్నీ ఎందుకు? వెళ్ళిపోతాం, మేము రాజకీయాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చేత అవదు కానీ నువ్వుకేమో వార్నింగ్లు, భారీ డైలాగులు. ఏంది? నీ మీద మీ నాన్న మీద హత్యాయత్నం కేసులు పెట్టి రౌడీ షీట్ తెరిపించాలి. అప్పలరాజు నీకు సరైన వాడు మా సీమరాజు అన్నే. నువ్వు చేసినటువంటి అరాచకాలు, నీవు చేసినటువంటి అవినీతులపై సీమరాజు అన్నే నీకు కరెక్ట్ గా తగిన వాడని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం ప్రజలారా. మా పార్టీలో ఉండేటువంటి నేపాల్ ముఖపాయన, అదే విధంగా ఇంకొక పేరు కూడా అంటారు, పశువుల మంత్రి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. వీడికి పూర్తిగా గెడ్డం కూడా రాలా. ఏడేదో 4 ఆకులు వచ్చినాయి. ఈ 4 ఆకులు పట్టుకొని వీడికి గెడ్డం రానివాడికి ఈ నేపాల్ మొఖపోడికి సరే. అదేవిధంగా ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు కూడా ఏ కలుగులో దాంకొని ఉన్నాడో, ఏ పశువులకు పాలు తెస్తా ఉన్నాడో, మరి ఏ పశువుల పాకలో పేడలు ఎత్తా ఉన్నారో తెలియదు. కానీ అప్పలరాజు మాటలు మీరు అందరూ విన్నారు. ఈ అప్పలరాజు మీదే సుమోటోగా కేసు పెట్టాలని, అప్పలరాజు మీదే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.